కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీ కాంగ్రెస్ కి ఇవాళ ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. బీసీ రిజర్వేషన్స్ పై ప్లాన్ బి ని అమలు చేస్తూ ఢిల్లీలో మహాధర్నాకు సిద్ధమయ్యారు నేతలంతా. సీఎం మంత్రులంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. బీసీ బిల్లుల్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు రేపు రాష్ట్రపతిని కూడా కలవబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం నిన్నంతా పార్లమెంటులో ధర్నా చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జంతర్ మంతర్లో మహాధర్నాకు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్య ధర్నా జరగనుంది. సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ధర్నాలో పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ధర్నాకు హాజరు కానున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా ధర్నా చేస్తున్నామని, బీజేపీ ఎంపీలు ధర్నాకు వస్తే ఆహ్వానిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడొద్దని కోరారు. బీసీ నాయకులము పార్టీలకు అతీతంగా ఎవరొచ్చి మద్దతు ఇచ్చినా తీసుకుంటాము. మేము బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, వారిని అడుగుతా ఉన్నాం దీనికి న్యాయం చేయమని. రేపు వాళ్ళు కలిసి వస్తే స్వాగతం పలుకుతాం. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలవి దొంగ దీక్షలని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. 42% రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి నిజమైన బీసీలకు అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద రాజకీయం చేస్తూ ఉంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందుకనే ఈరోజు ఢిల్లీలో పోయి నాటకాలు చేస్తున్నారు. 40-50 నుంచి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి చేయలేదు. బీసీల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. బీసీ మినిస్టర్లు 3 చేశారు. మేము చేసిన బీసీలకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఈరోజు 10% ముస్లిమ్స్ రిజర్వేషన్ పెట్టి 32% బీసీలకు రిజర్వేషన్ కుదిస్తున్నారు. 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలవి డ్రామాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలపై ప్రేమ ఉంటే సబ్ ప్లాన్ నిధులు సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవి ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర పరిధిలోని అంశాలు ఎందుకు అమలు చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫైట్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.